కటింగ్ చేసేటప్పుడు కింది క్లాత్ తెగకుండా అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. కింద క్లాత్ తెగిందంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. ఇవి అయితే కనుక వేసేసానండి. చూడండి ఒక్కొక్క దానికి అయితే కనుక ఉండాలి. ఇది రెండు ఇలా సమానంగా చూడండి ఇలా చూసుకొని దీన్ని అనేది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అయితే కనుక అంబ్రెల్లా కటింగ్తో ఒక మంచి ఫ్రాక్ అనేది చూపిస్తానండి. ఒక కొత్త మోడల్ ఫ్రాక్ అనేది మనకు ఆన్లైన్లో రకరకాల ఫ్రాక్స్ అనేది మనం చూస్తూనే ఉంటామండి. కానీ మనమైతే ఇంకా డిఫరెంట్గా ఉంది అనేసి అనుకుంటాము. కటింగ్ అంతా ఒకటే ఉంటుందండి, మనం కుట్టే విధానం ఒకటి మారుతుంది. అలాగా అనేది నేను ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్తో అనేది ఒక ఫ్రాక్ అని చూపిస్తాను. ఆ ఫ్రాక్ అనేది ఫుల్ ఫ్రాక్ కాదండి, లాంగ్ ఫ్రాక్ అసలు కాదు. అలాగనేసి పైకి అయితే కాదండి, ఒక మాదిరి అయితే ఉంటుంది. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియోలోనే నేను కటింగ్ కుట్టే విధానము రెండు అనేది చూపిస్తానండి. రెండు చూపించితేనక కొంచెం వీడియో అనేది లెంతీగా అవుతుందండి. లెంతీగా అవుతుంది అనేసి మీరు వీడియోని ముందుకు జరుపుతూ చూసారంటే కనుక అసలు అర్థం కాదండి. పూర్తి వీడియో చూసారంటే మీరే కటింగ్ చేసుకొని మీరే కుట్టగలుగుతారు. చాలా డీటెయిల్గా అనేది క్లియర్గా అనేది మీకైతే చెప్తానండి ఇందులో అనేది. అది కూడా చూడండి, ఈ రెండు కలర్తో అనేది నేను ఈ ఫ్రాక్ అనేది చూపిస్తాను. కలర్ రెండు కలర్లు అంటే పైన ఒక కలరు కింద ఒక కలర్ వేసేస్తారు కదా అక్క అనేసి అనుకుంటారేమో. అలా అయితే కాదండి, ఒక డిఫరెంట్ లుక్తో అనేది చూపిస్తాను. ఈ డ్రెస్ చూసిన తర్వాత మీరే చాలా బాగుంది అనేసి అంటారు. ఇప్పుడైతే ఇంకా మనము కటింగ్ అయితే చూసేద్దాము. చూడండి, లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. లైనింగ్ క్లాత్ అంటే కనుక నేనైతే ఇంకా పాలిస్టర్ అయితే కనుక తీసుకున్నానండి. ఇంకా చూడండి, పాలిస్టర్ది లైనింగ్ క్లాత్ అండి. 20 ఇంచులు బాడీ పార్ట్కి అనేది తీసుకుంటున్నాను అండి. అంటే ఏడేల్పు అండి, మనకి ఏడేల్పు ఉంటుంది కదా, అదనేది 20 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఈ 20 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ ఇడి వరకు అనేది మనము కటింగ్ చేసేసుకున్నామండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది అనేది సపరేట్ చేసేయండి. దీన్ని అనేది మళ్ళీ అనేది ఇలా మర్చేసేయండి. ఇది వచ్చేసి 2 మడతలతో ఉందండి. చూడండి, అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది 2 వస్తాయండి. చూడండి, ఇలా అనేది మరుచుకున్నామంటే బ్యాక్ ఫ్రంట్ 2 అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి నెక్ అనేది తీసేసుకున్నాం. నెక్ వచ్చేసి 2.5 అండి. అందరికీ అనేది 2.5 పడుతుందండి. లావుగా ఉన్న వాళ్ళు కానీ లేదా డీప్ నెక్ పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకైతే కనుక 3 ఇంచులు పడుతుందండి. కానీ ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళకి అనేది ఎక్కువగా పెట్టేసామంటే నెక్ భుజాలు అనేది జారిపోతూ ఉంటాయండి డ్రెస్ వేసుకున్నా కానీ కొంతమంది అనేది డీప్ నెక్ పెట్టేసుకొని థ్రెడ్స్ పెట్టించుకుంటారండి. కట్టుకున్నామంటే కనుక మనకు అనేది నిలబడిపోతాయి అన్నట్టుగా అనేది. ఇంకా చూడండి, ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. ఇంకొచ్చేసి చూడండి, నేను వచ్చేసి నెక్ అనేది 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఇలా 6 ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. ఇంకా ఇదైతే ఇంకా ముందర మేడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదండి. ఇంకా దింపు వచ్చేసి 5 ఇంచులు అయితే ఇంకా తీసుకుంటున్నానండి. అంటే పొడవు అనేది మనకు మెడ పొడవు ఉంటుంది కదండి, ఈ పొడవు అనేది 5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు అందరూ అనేది బోట్ నెక్ టైప్లో అనేది పైకి వేసుకుంటున్నారండి, రౌండ్ నెక్తో అనేది. చాలామంది అనేది ఇంకా వేరు నెక్కులు అనేది చాలా తక్కువగా అనేది పెట్టుకుంటూ ఉన్నారు. చూడండి, ఇలా అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకొని ఒక ఇలా సంక రౌండ్ ఉంటుంది, దీంతో అనేది రౌండ్ చేసేసేయండి. రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇదే రౌండర్తో సంక రౌండ్ కూడా అనేది చేసేసుకున్నారంటే ఇంకా సరిపోతుందండి. ఇంకా ఇదే అనేది చూడండి, నేనైతే ఇంకా 14 ఇంచులు అనేది పొడవు అనేది తీసుకుంటున్నానండి. నేను ఎడల్పు మాత్రమే మీకు అనేది చూపించేసానండి. ఎడల్పు ఇంత అనేసి 14 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నామండి. చూడండి, ఇలాగా ఇది కటింగ్ చేసేటప్పుడు అనేది కట్ చేయొచ్చు అనేది నేను ముందు అనేది చూపించలేదు. పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఎడల్పు వచ్చేసి 20 ఇంచులు అనేది తీసేసుకున్నానండి. డబల్ మడతతో 20 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఇంకా చూడండి, ఇక్కడి వరకు అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇది ముందర నెక్ అండి. బ్యాక్ నెక్ అనేది కొంచెం డీప్గా ఉండాలి అంటే కనుక 6 ఇంచులు లేదా 6.5 ఇంచులు అలా అనేది తీసేసుకోవచ్చు అండి. కొంచెం డీప్ ఎక్కువగా ఉండాలి అంటే కనుక మనకు 5 ఇంచులే తీసుకున్నాము అంటే కనుక మనకు గొంతుకు కరుసుకుపోయినట్టు అలా అనిపిస్తుందండి ఎనికి వైపు అనేది. అలా కాకుండా ఉండడానికి నేనైతే కనుక 6.5 ఇంచులు అనేది ఎనికి నెక్ బ్యాక్ నెక్ అనేది తీసుకుంటూ ఉన్నాను. కానీ ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు ఇది అనేది కటింగ్ చేసుకోకూడదండి, ఇది కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది కటింగ్ అనేది చేసేసుకున్నామండి. ఇది కటింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి.
ఇక్కడ చూడండి 14 ఇంచుల దగ్గర అనేది నేను మార్కింగ్ వేసాను కదా, 14 ఇంచులు అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత ముందుగా అనేది మనము నెక్కును అయితే కట్ చేయొద్దండి. ముందుగా అనేది సంఖ దగ్గర ఉన్నది అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. సంఖ గీసుకున్నాం కదండి, దీన్ని అనేది ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్కును కట్ చేసుకోవాలి. ముందు మనం ముందర నెక్ ఉంది చూడండి, దాన్ని మాత్రమే కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీనిలో అనేది ఓపెన్ చేసేసుకున్నామండి. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అనేది ఒకటి తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అనేది పెట్టేసేయాలి. ఇందాక ఎలా ఉన్నదో అలాగనే పెట్టేసి ఇప్పుడు అనేది ఇంకొకటి బ్యాక్ నెక్ ఉంది కదండి, దాన్ని అనేది కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇట్లా ఒకటే దాంట్లో అనేది 2 నెక్కులు గీసేసుకున్నామంటే కన్ఫ్యూజ్ కాకుండా అనేది ఉంటుంది. చూడండి చూడండి ఇదైతే ఇంకా బ్యాక్ నెక్ అండి. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ 2 ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది మనము అంబ్రెల్లా కటింగ్ అనేది చేసేసుకున్నామండి. చూడండి లైనింగ్ క్లాత్ అనేది ఇలా అనేది పరుచుకోవాలి 2 మడతలతో అండి. నేను పైకి వచ్చి అనేది కటింగ్ అనేది చేస్తున్నానండి. మిద్ది మీదకి వచ్చి సాయంకాలం అయిపోయింది, లైటింగ్ ఇంట్లో లైటింగ్ తక్కువగా ఉంటుంది అనేసి సాయంకాలం అయితే తీస్తున్నానండి. పొద్దున్న తీసుకోవడానికి పాప స్కూల్ పోయింది, మా పాప వీడియో తీపించుకున్నామంటే సాయంకాలం వచ్చినాక తీస్తున్నాము. ఇంకా పైన అయితే కొంచెం వెలుతురు వస్తుంది కదా అనేసి పైకి వచ్చేసాం, కానీ గాలి అనేది బాగా పెడుతుంది, బండ్ల శబ్దం అనేది ఎక్కువగా వస్తుందండి. ఇంకా చూడండి ఇలా 2 మడతలతో అనేది వేసేసుకోవాలండి. ఇలా 2 మడతలతో వేసేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఈ మూల అనేది ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా క్రాస్గా అంటే కోన్ టైప్లో అనేది తీసుకోవాలండి. చూడండి ఇలాగా కోన్ టైప్లో అనేది దీన్ని ఇలా అనేది మడిచేసుకోవాలండి. చూడండి ఇలా అనేది మడుచుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ని అనేది కట్ చేసుకున్నాం కదండి 20 ఇంచులు అనేది. ఇప్పుడు దీన్ని అనేది ఇక్కడ పెట్టి చూసుకోండి, అంటే మనకు ఎంత అనేది అర్థమవుతుంది. కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలి. మనం టక్సులు వేసుకుంటాం కదండి, టక్సులకు అనేది పోతుంది కాబట్టి కొంచెం తక్కువగా అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి వరకు అనేది వచ్చేసింది. ఇక్కడ అనేది కొంచెం పక్కకు తీసేసాను చూడండి, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇక్కడికి అనేది మనకు నడుమండి, మనం ముందే అనేది కట్ చేసుకున్నాం కాబట్టి. లేదంటే మనం 20 ఇంచులు తీసుకున్నాం కదండి, దాన్ని సగం చేసి 10 ఇంచులు తీసుకున్నా కానీ సరిపోతుందండి. ఇక్కడ మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇంకా చూడండి ఇంకొచ్చేసి పొడవు వచ్చేసి నాకు లైనింగ్ అనేది 30 ఇంచుల పొడవుతో అనేది తీసేసుకుంటున్నానండి. లేదా మీరు 29 ఇంచులు 28 అయినా తీసుకోవచ్చు, అంటే మీ పొడవును పట్టించి సైజు తీసుకోవాలండి. పొడవు ఎంత పొడవు ఉన్నారు అనేసి నేనైతే ఇంకా 30 ఇంచులు అనేది తీసేసుకుంటూ ఉన్నానండి. 30 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసాను. తర్వాత వచ్చేసి మళ్ళీ 30 ఇంచుల దగ్గర, మళ్ళీ 30 ఇంచుల దగ్గర. కానీ ఇక్కడ మనం పట్టుకున్నాం చూడండి, ఇటువైపు అనేది ఇది అనేది అసలు పక్కకు అనేది పోకుండా ఉండాలండి. ఆ చైన్ అలాగనే పెట్టేసి మనం అనేది ఇంకొక చేయి ఉంది కదండి, దీన్ని మాత్రమే అనేది తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా అనేది తిప్పుకోవాలి. మనకు ఇది తక్కువగా వచ్చింది కదండి, దీన్ని అనేది మనము జాయింట్ వేసుకోవాల్సింది వచ్చేది. పాలిస్టర్ క్లాత్ అనేది తక్కువగా ఉంటుందండి, అందుకోసం అనేసి మనకు అమ్రిల్లా దానికి అనేది చిన్నపిల్లలకైతే ఇంకా జాయింట్ లేకుండా వస్తుందేమో, కానీ పెద్దవాళ్ళకి అయ్యేళ్ళకల్లా గ్యారెంటీగా అనేది జాయింట్లు అనేది పడుతుందండి. అందుకోసం అనేది జాయింట్లు అనేది గ్యారెంటీగా వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. చూడండి ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడండి ఇది కాకుండా కొంచెం పైకి అనేది కటింగ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఇది నెక్ అనేది మెడ అనేది నడుము దగ్గర ఏమవుతుందంటే సాగినట్టు అవుతుందండి. ఇది మనకు అంబ్రెల్లా కటింగ్ కాబట్టి సాగినట్టు అయితే అవుతుంది. ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ మనకు వచ్చేసి లైనింగ్ క్లాత్ తక్కువగా వచ్చింది కదండి, దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ కింద ఎక్కువగా వచ్చింది చూడండి, ఈ క్లాత్ అనేది ఇలా వేసుకోను, లేకుంటే ఇంకా చూడండి ఇలా ఇది కూడా అనేది 2 మడతలతో ఉండాలండి, ఇది కూడా అనేది 2 మడతలతో ఉండాలి. ఇప్పుడు అనేది ఈ తక్కువకి వచ్చినది అనేది ఇక్కడ ఇలా పెట్టేసి అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము.
చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి. ఇంట్లోకి అయితే వచ్చేసామండి. అక్కడ గాలి అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంది పైన, మొత్తం అనేది క్లాత్ అనేది ఎగిరిపోతూ ఉందండి. అందుకోసం అనేసి ఇంట్లోకి అయితే వచ్చాము. ఇలా అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా మనకు ఎంతవరకు ఉందో అంతవరకు అనేది తినక చూసుకోవాలండి. చూసుకొని అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడి వరకు అనేది క్లాత్ అనేది ఉందండి. చూడండి ఇక్కడి వరకు అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇంకా చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసాను. తర్వాత అనేది మనము కుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ తక్కువగా ఉండేది అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఇంకా దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది అసలైన క్లాత్ అనేది తీసేసుకోవాలండి. చూడండి క్లాత్ అయితే ఇంకా అసలైన క్లాత్ అయితే ఇది. దీన్ని కూడా అనేది 2 మడతలతో అనేది ఇందాక మనం అంబ్రెల్లా కటింగ్ ఎలా మర్చుకున్నామో సేమ్ అలాగనే అనేది మర్చుకోవాలి. ఇంకా చూడండి నేనైతే ఇంకా ఇలా అయితే ఇంకా కోన్ టైప్లో అనేది మర్చేసానండి. ఇందాక మీకు లైనింగ్ అనేది చూపించాను కదా, అలా అనేది ఇలా అయితే ఇంకా మర్చేసుకోవాలి. మర్చేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇది పెట్టి అనేది మనము చూసుకున్నాము. చూడండి లైనింగ్ క్లాత్ అనేది దీని మీద అనేది ఇలా వరుచుకోవాలి. ఇలా వరుచుకున్నారంటే మీకు అనేది అర్థమవుతుందండి. ఇంకా చూడండి ఇక్కడ కూడా అనేది దీనికన్నా కూడా అనేది ఇది కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలండి. ఇది కూడా అనేది సాగినట్టు అనేది ఎక్కువగా అయిపోతుంది, అందుకే తక్కువగా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి దీనికన్నా మనము ఎక్కువ పొడుగుతో అనేది తీసుకోవాలండి. ఇది తక్కువగా తీసుకోవాలి లైనింగ్ క్లాత్. అసలైన క్లాత్ కరెక్ట్ కొలతలతో తీసుకోవాలండి. అంటే మనము జిగ్జాగ్ చేయించుకోవడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఒకవేళ మీరు జిగ్జాగ్ చేసుకుంటే, కానీ నేను జిగ్జాగ్ చేయించలేదు కాబట్టి కరెక్ట్ సైజ్ అనేది తీసేసుకోవాలి. లేదా మర్చి కుట్టుకుంటే 1 ఇంచ్ అనేది తీసుకోవాలండి. ఇంకా చూడండి నేను పొడవు అయితే 14 ఇంచులు అనేది తీసేసుకుంటూ ఉన్నాను. 14 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా ఇందాక చెప్పినట్టండి మనము ఇటు సైడ్ టేప్ అనేది తిప్పుతూ ఉండాలి, కానీ ఇటు సైడ్ అనేది అస్సలు అనేది వదిలేయకూడదండి. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి ఇదైతే కటింగ్ అయితే చేసేసాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకొని ఇక్కడ మిగిలిన క్లాత్ని చూడండి దీంట్లోనే మనము హ్యాండ్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. అలాగనే అనేది బాడీ కూడా అనేది మనం తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇంక ఇలా 2 మడతలతోనే ఉంది కాబట్టి మనము దీన్ని అనేది ఇలా పెట్టేసి అనేది కటింగ్ చేసేసుకున్నాము. చూడండి కట్ అయితే చేసేసాను. ఇవి వచ్చేసి 2 ఉన్నాయండి, అంటే బ్యాక్ ఫ్రంట్ 2 అనేది వస్తాయి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. చూడండి హ్యాండ్స్ ఒకటి అనేది మనము కట్ చేసుకోలేదు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి అయితే ఇంకా చూడండి ఇలా అనేది క్లాత్ డబుల్ మడతతోనే అనేది తీసేసుకోవాలి. ఇది దీంట్లో మిగిలిన క్లాత్తోనే అనేది నేను మొత్తం అనేది తీస్తున్నానండి. నేను మొత్తం వచ్చేసి ఈ క్లాత్ అసలైన క్లాత్ ఎంత తీసుకున్నాను అంటే కనుక 2.5 అంటే కనుక దాదాపు 3 ఇంచులు ఉందండి. 2.5 కన్నా కొంచెం ఎక్కువగా ఉంది, అంతే అండి తీసుకునేది క్లాత్ అనేది. ఇంకా చూడండి ఇలా పెట్టేసిన తర్వాత నేను హ్యాండ్స్ అనేది ఇక్కడి వరకు పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నానండి. ఇక్కడ వరకు అనేది ఇదే క్లాత్ రాదండి, దీని కింద అనేది ఇంకొక కలర్ క్లాత్ అని చెప్పాను కదండి, ఈ క్లాత్ అనేది వస్తుంది. ఇది ఎంత ఉందో ఇది ఉన్నంత అనేది తీసేసుకున్నాము. చూడండి 13 ఇంచులు అయితే కనుక ఈ క్లాత్ ఉందండి, 13 ఇంచులు అనేది తీసేసుకున్నాము. చూడండి ఇవైతే కనుక హ్యాండ్స్కి అనేది లైనింగ్ అనేది వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అండి, మన ఇష్టము. నేనైతే కనుక లైనింగ్ అయితే కనుక ఏం వేయట్లేదు. క్లాత్ అనేది ఇదైతే కనుక ఏం పతలాగా అయితే కనుక లేదండి, మందంగానే ఉంది. మన స్కిన్ అనేది బయటికి ఏం కనిపించదు. లైనింగ్ వేసుకుంటే కొంచెం మందంగా కనిపిస్తుందండి, ఎందుకనేసి అనేది లైనింగ్ అయితే వేసుకోలేదు. ఇక్కడ మధ్యలో అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇలాగనేది ఒక సైడ్ అనేది క్రాస్ అనేది తీసేసేయండి. ఇది వచ్చేసి మనకు సంక క్రాస్ అండి హ్యాండ్స్కి అనేది. ఇక్కడ చూడండి ఇలా తీసేసుకున్నాం అంటే హ్యాండ్స్ కూడా అనేది రెడీ అయిపోయినట్టే. కలర్తో అని చెప్పాను కదండి, ఇది నేనైతే బార్డర్ మాత్రం అయితే వేస్తున్నాను. అలాగనే ముందర నెక్ దగ్గర అనేది డిజైన్ మాత్రం అయితే పెడుతున్నానండి. దానికోసం అయితే ఇంకా 6 ఇంచులు లేదా 7 ఇంచులు తీసుకోండి. ఇలా 6 ఇంచులు తీసుకున్నారంటే మీరు మడవంగా వచ్చేసి 5 ఇంచులు వస్తుంది, లేదా 7 ఇంచులు తీసుకున్నారంటే మడసంగా 6 ఇంచులు అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి నేనైతే ఇంకా ఇదైతే కనుక 7 ఇంచుల దగ్గర అనేది తీసేసుకుంటూ ఉన్నానండి. ఇలా 7 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేసారో అక్కడి వరకు అనేది కటింగ్ అనేది స్ట్రైట్గా అనేది చేసేసేసుకోండి.
చూడండి ఇలా కటింగ్ అనేది నేను డబల్ మడతతో చేశాను. అంటే ఇది వచ్చేసి మొత్తం అనేది 2 మీటర్లు ఉందండి. డబల్ మడతతో చేశాను కాబట్టి 4 మీటర్లు అయితే వచ్చింది. కానీ నేను 4 మీటర్లు ఉంది కాబట్టి ఇది ఇంతే తీసేసుకున్నానండి. మనకు అమ్రిల్లా కటింగ్ ఇంతే ఉంటుందండి, ఇది గ్యారెంటీ ఉండదండి. అది పొడవు అనేది ఎక్కువగా వస్తుందంటే ఒకసారి ఎక్కువగా వస్తుంది, ఒకసారి తక్కువగా వస్తుంది. అందుకోసం అనేసి నేనైతే కనుక 4 మీటర్ల పైన అయితే కనుక కటింగ్ చేశాను. ఇంకా తక్కువగా అయితే కనుక మళ్ళీ కుట్టేటప్పుడు అనేది కటింగ్ చేసుకున్నాము. ముందర డిజైన్ అన్నాను కదండి, దానికోసం అనేది. ఇంకా చూడండి నేనైతే ఇంకా దాన్ని 14 ఇంచులు అయితే ఇంకా తీసుకున్నానండి. ఇంకా ముందర పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాం కదా. 14 ఇంచులు తీసుకుంటే కనుక మనము ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 12 ఇంచులు అనేది తీసేసుకున్నామండి. 12 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. అది వచ్చేసి 20 ఇంచులు అయితే కనుక ఉందండి. అంటే ఎడల్పు 20 ఇంచులు, పొడవు వచ్చేసి 14 ఇంచులు. 20 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. అంటే ఇది డబల్ మడతతో ఉంది కదా, చూడండి ఇదైతే ఇంకా డబల్ మడతతో ఉంది కాబట్టి 10 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. ముందనేది 12 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి 10 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నామండి. ఇంకా ఇది అనేది బాక్స్ టైప్లో అనేది ఇలా గీసేసుకొని కటింగ్ చేసేసుకోండి. తర్వాత అనేది మనము కుట్టేటప్పుడు అనేది ఎలా కుట్టాలనేది అయితే నేను చూపిస్తాను. అలాగే ఏ డిజైన్ అనేది కూడా అనేది చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి, మీకు కూడా అనేది చాలా బాగా అనేది నచ్చుతుంది. ఈ డిజైన్ కుట్టడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంకా చూడండి ఇంతమైన అయితే మనకు వస్తుంది. చూడండి ఇదైతే బాడీ పార్ట్కు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా అనేది తీస్తున్నానండి. ఇంకా చూడండి హ్యాండ్స్ కూడా అనేది 7 ఇంచులు మాత్రమే తీస్తున్నాను. కింద మనం పొడుగుకి ఎంత తీసుకున్నామో అంతే అనేది హ్యాండ్స్ కూడా అనేది తీస్తున్నానండి. చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్కు. ఇవి వచ్చేసి హ్యాండ్స్కి అండి. ఇవి అనేది 2 హ్యాండ్స్కి వస్తాయండి, డబల్ ఉన్నాయి కాబట్టి 2 హ్యాండ్స్కి వస్తాయి. ఇది వచ్చేసి బాడీ పార్ట్కు, ఇది వచ్చేసి కింద వేయడానికి అండి. ఇది అంబ్రెల్లా కటింగ్ అండి. ఇది ఇందులో పెట్టేసుకున్నాము, కుట్టేటప్పుడు అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది హ్యాండ్స్కు. ఇంకా చూడండి ఇది బ్యాక్ భాగం, ఫ్రంట్ భాగం అండి. ఇది ఇందులో పెట్టేసుకున్నామండి. ఇంకా కటింగ్ అయితే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఎలా కుట్టుకోవాలనేది అయితే ఇంకా చూద్దాం. ఇప్పుడైతే మనము డ్రెస్ని అయితే కుడదామండి. చూడండి ముందుగా అనేది బాడీ పార్ట్ని అనేది కుట్టేద్దాము. ఫస్ట్ మనం బాడీ పార్ట్ని ఎలా కట్ చేసామో కుట్టడం కూడా ముందు బాడీ పార్ట్ని అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇదైతే ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇంకా చూడండి వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది అనేసి నేను ముందుగానే లైనింగ్ క్లాత్ను అయితేనే అలాగనే అసలైన క్లాత్ను రెండు అనేది జాయింట్ అనేది ఇలా చేసానండి. మేడ అయితే కనుక తిప్పేయలేదండి, ఇలా జాయింట్ అయితే కనుక చేశాను. ఎందుకంటే ఇది కొంచెం మనం డిజైన్ పెట్టుకుందాము అనుకున్నాం కదండి, అందుకోసం అయితే కనుక మేడను అయితే కనుక తిప్పేయలేదండి. మేడన్ అనేది మళ్ళా అనేది తిప్పేసుకున్నాము. ఇంకా చూడండి ఎగస్ట్రా క్లాత్ ఉంది చూడండి, అసలైన క్లాత్. ఈ క్లాత్ మొత్తాన్ని అనేది మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. అది జాగ్రత్తగా అనేది కటింగ్ చేసేసుకోండి. ఇదైతే కనుక ముందర మేడ అండి, బ్యాక్ ముందర మేడ. మేనికి మేడ ఉన్నదైతే కనుక మనము మెడ అనేది తిప్పేసుకున్నామంటే కనుక సరిపోతుందండి. కానీ దీన్ని అయితే కనుక ముందర అనేది కొంచెం డిజైన్ పెట్టేసుకున్నాము అనేసి అనుకున్నాం కాబట్టి డిజైన్ పెట్టుకున్నట్టయితే మెడను అనేది తిప్పేయకూడదండి. ఇంకా చూడండి ఈ క్లాత్ మొత్తాన్ని అనేది నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా అనేది నేను ఎప్పుడైనా సరే క్లాత్ను 1 ఇంచు ఎక్కువగానే అనేది కటింగ్ అనేది చేసుకుంటానండి. తర్వాత అనేది కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంటే కనుక కటింగ్ చేసేసుకోవచ్చు. లేకుంటే కనుక తక్కువ అయిందంటే కనుక మనము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఉండాలంటే కనుక ముందుగానే అనేది మనము కొంచెం ఎక్కువగా క్లాత్ తీసుకున్నామంటే 1 ఇంచు లేదా 1/2 ఇంచ్ అయినా కానీ ఎక్కువగా తీసుకున్నామంటే సరిపోతుంది. ఇక చూడండి కటింగ్ అయితే కనుక చేసేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చేసుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇలా షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసేసుకున్నామండి. ఇలా తీసేసుకొని డాట్ అనేది పెట్టేసుకున్నారంటే రెండు అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తాయండి. అందుకోసం అనేది ఇలా తీసేసి డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనము టక్స్లు అనేది వేసేసుకోవడమేనండి. ఇలా అనేది టక్స్లు వేసేసుకోవాలి. ఇలా అని ఇంకో వైపు కూడా వేసుకున్నాము.
చూడండి టక్స్లు అనేది 2 వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా చూడండి మనకైతే ఇంకా ఇలా అయితే ఇంకా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని బ్యాక్ ఇలా తిప్పేసేసుకోండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ క్లాత్ని చూడండి దీన్ని అనేది ఇలా అనేది వేసేసుకోండి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అనేది తిప్పేసుకోండి. మనకు రెండు వైపులా ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇప్పుడు ఇలా అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా మనకు అసలైన పార్ట్ అనేది మన వైపు అనేది ఇలా తిరిగే తిరిగా ఉండాలండి. ఇట్లా తిప్పినప్పుడు అనేది దీని పైకి అనేది ఇలా మనము తిప్పేస్తాం కదండి. ఇలా తిప్పినప్పుడు ఇలా అనేది పడుతుందండి. లేదు మనం అసలైన పార్ట్కి వెళ్ళి పెట్టినామంటే కనుక తర్వాత కట్ చేసినప్పుడు అనేది ఇబ్బంది పడాల్సింది అనేది వస్తుందండి. ఇప్పుడు అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. కుట్టేటప్పుడు చిన్న జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. అప్పుడే డ్రెస్ అనేది ఏ డ్రెస్ అయినా కానీ మనకు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. మనం జాగ్రత్తలే చిన్నవి ఏమవుతాయిలే అనేది కనుక అసలు అనుకోకూడదు. ఇంకా చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ రౌండ్ వచ్చిన సాట ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోండి. ఎక్కడి వరకు మీరు కుట్టు వేసేసారో ఆ కుట్టు వరకు అనేది మాత్రమే డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి మనకు పై కుట్టు అనేది వేసేసుకున్నాము. పై కుట్టు వేసేటప్పుడు ఇలా కొంచెం లాగినట్టు అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా పై కుట్టు వేసేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పేసుకున్నామంటే చూడండి నీట్గా అనేది నెక్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఇలాగనే కుట్టు వేసి ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. కానీ ఇదే దారంతో వేసాము అంటే కనుక మనము కలర్ అనేది కనిపిస్తుంది. ఈ కలర్ దారం అనేది మార్చుకుందాము. దారం అయితే నేను మార్చేసానండి. ఇప్పుడు అనేది ఇంకా మనము కుట్టు అనేది వేసేసుకున్నాము. మనము ఇలా దారం మార్చుకున్నప్పుడు మనకు చూడడానికి కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత నీట్గా అనేది అనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా దారం అనేది కింద బాబిన్ దారం మార్చకుండా పర్లేదండి. పైన ఒకటి మార్చుకోండి. పై కుట్టు పడే కాడ మాత్రమే మార్చుకోండి సరిపోతుంది. మళ్ళీ కింద కూడా తీసి ఎక్కించుకొని మార్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసం అనేసి పైన మాత్రం మార్చుకున్నారంటే సరిపోతుంది. ఎందుకంటే చూడండి నేను పైన మాత్రమే దారం అనేది మారుస్తాను. మనకు నెక్ చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో. ఇంకా ఇప్పుడైతే ఇంకా మనము ఇలా అనేది మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇది అనేది షోల్డర్లు అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు సంఖ దగ్గర ఇలా రౌండ్ తిరుగుతుంది చూడండి. మనము సంఖ అనేది ఇలా రౌండ్ తిప్పుతాం కదా, అలా అక్కడ అనేది ఒక మార్కింగ్ వేసేసుకోండి. అలాగనే ఇక్కడ ఎక్కడైతే మీరు మార్కింగ్ వేసారో అలా అక్కడనే అనేది సేమ్ అలా అన్ని ఇట్లా పట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇంకో సైడ్ కూడా మార్కింగ్ వేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇక్కడి వరకు మనము ఎక్కడికి మార్కింగ్ వేసామండి అక్కడి వరకు మాత్రమే కుట్టు. ఇంకా ఇక్కడల్లా మొత్తం అనేది వేయకూడదు. ఇక్కడి వరకు మాత్రమే కుట్టు. ఇప్పుడు మనము బాబిన్లో దారం అనేది మార్చలేదు కాబట్టి అటు సైడ్ కూడా కుట్టుబడి ఉంటుంది. కానీ దానికి ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదండి. మనకు ఇది అనేది మనకు హ్యాండ్స్ కుట్టినప్పుడు లోపలే పోతుంది కాబట్టి ఏం పర్లేదు. ఇటువైపు కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకున్నాము. రెండు పక్కల అనేది కుట్లు అనేది వేసేసాను. ఇలా రెండు పక్కల కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా అనేది మళ్ళీ మడుచుకోండి. ఇది ఇలా మడిచేటప్పుడు అనేది ఇక్కడ అనేది నెక్ అనేది కూడా సమానంగా ఉండాలండి. లేకుంటే కనుక మనకు సరిగా అనేది రాదు. ఇలా సమానంగా ఉండాలి. వచ్చేసి ఈ క్లాత్ కూడా అనేది సమానంగా అనేది అనేసుకోండి. ఇలా సమానంగా అనుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఎక్కడైతే కనుక మనము కుట్టు వేసామో అక్కడ నుంచి అనేది రౌండ్గా అనేది తిప్పేసుకోవాలండి. చూడండి ఇలాగా
ఇలా అనేది రౌండ్గా తిప్పేసుకోవాలి. నేను చెప్పాను కదండి, కొంచెం క్లాత్ అనేది నేను ఎక్కువగానే తీసేసుకుంటా అనేసి. నేను ఇంతవరకు మాత్రమే తీసుకుంటున్నానండి. ఇంకా లేదు అనుకుంటే మీరు కొంచెం పెద్దగా అయినా తీసేసుకోవచ్చు. మీకు కొంచెం పెద్దగా కావాలనుకున్నప్పుడు కిందికి వస్తుందండి, ఇలా అయితే ఇంకా వస్తుంది. కానీ ఇంతవరకు మాత్రమే ఉంటే ఇంకా బాగుంటుంది అనేసి నాకైతే అనిపిస్తుందండి. ఇంకా చూడండి, దీని మీద అనేది ఇలా ఎక్కువ సార్లు అనేది మనం షాక్ పీస్తే ఇలా గీసామంటే కనుక అటువైపు తిప్పినప్పుడు ఈ మార్కింగ్ అనేది దీని మీద అనేది పడుతుందండి. ఇలా పెట్టేసి మనం ఇలా మర్చుకున్నప్పుడు మార్కింగ్ అనేది దాని మీద అనేది పడుతుంది. అప్పుడు మనకు ఇటు సైడ్ గీసుకోవడానికి కూడా అనేది రాంగ్ రాకుండా అనేది కరెక్ట్గా అనేది వస్తుందండి. ఇది ఇలా ఇటువైపు అనేది కూడా వచ్చేటట్లు చూసుకోవాలంటే కరెక్ట్గా అనేది పెట్టుకోవాలి. ఇలా అనేది కరెక్ట్గా పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే మార్కింగ్ అనేది పడుతుందండి. ఇటువైపు కూడా ఆ మార్కింగ్ అనేది కూడా లైట్గా అనేది పడుతుందండి. చూడండి, ఇలా లైట్గా పడింది. దీని మీద అనేది మీరు ఈ లైట్గా పడిన దాని మీద చూడండి ఇలా అనేది గీసేసుకోండి. ఇప్పుడు మనకు చూడండి ఇలా అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా అనేది వచ్చేసింది కదండి. ముందుగా అనేది ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నామండి. ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది మనం మార్కింగ్ తీసుకున్న ప్రకారం అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. దాని దగ్గర నుంచే కాకుండా అండి కొంచెం ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అలాగా అనేది క్లాత్ అనేది గ్యాప్ వదిలేసి అనేది కటింగ్ చేసేయండి. ఎందుకంటే మనము మడుపు వస్తుందండి, అందుకోసము. ఇంకొకటి ఏంటి అంటే ఇలా కటింగ్ చేసేటప్పుడు కింది క్లాత్ తెగకుండా అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. కింద క్లాత్ దిగిందంటే చాలా ఇబ్బంది పడతారు. నేను ఈ డిజైన్ అంతా కానీ ఇది ఇప్పుడు కుట్టిన తర్వాత ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మనము ముందే కటింగ్ చేసుకున్నామంటే ఏదైనా ఒక దగ్గర అనేది కొంచెం తక్కువ రావడము లేకుంటే ఎక్కువ కావడము అనేది జరుగుతుందండి. ఇప్పటికైనా మనం కటింగ్ చేసుకున్నామంటే ఆ ప్రాబ్లం లేకుండా అనేది అయితే కనుక ఉంటుందండి. ఇక చూడండి ఇలా అనేది అయితే కనుక మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ వర్క్ అనేది వచ్చింది కదండి. ఇక్కడ మనకి ఎక్కడి వరకు మార్కింగ్ ఉందో అక్కడ వర్క్ అనేది ఇలా లోపలికి మడిచి అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఈ కుట్టు కూడా చివర పడేటట్టు అనేది చూసుకోండి. క్లాత్ ఎక్కడనే కానీ కుచ్చు రాకుండా రౌండ్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇది మనకు రౌండ్గా ఉంది కాబట్టి క్లాత్ అనేది కుచ్చు వచ్చినట్టు వస్తుందండి. అలా రాకుండా నిదానంగా నీట్గా అనేది వేసుకున్నామంటే మనకు నీట్గా అనేది కూడా ఉంటుందండి. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నామండి. దీన్ని పక్కన పెట్టేసుకొని 1.5 ఇంచ్ ఎడల్పుతో అనేది సేమ్ క్లాత్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది క్లాత్ ఎక్కువగా ఉంది కదండి, కొంచెం క్లాత్ వదిలేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఇదే క్లాత్తో అనేది మనము తిప్పేసామంటే కనుక మనకు తిప్పేయడానికి అనేది రాదండి, అంత కుచ్చు అనేది పడేస్తుంది. అదిగాక ఈ క్లాత్ అనేది మందంగా ఉంటుందండి, డ్రెస్ మెటీరియల్ క్లాత్ కాబట్టి. మామూలుగా చీర క్లాత్ అయితే అది పతలాగా ఉంటుంది కాబట్టి మనము ఇది క్లాత్ ఎక్కువగా ఉన్నా కానీ తిప్పేయడానికి నీట్గా వచ్చేస్తుందండి. కానీ దీనికి రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా చూడండి ఇలా అనేది క్లాత్ మొత్తాన్ని అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది 2 పొరలు దారం ఎక్కించుకోండి. మనము 2 పొరలు ఎక్కించుకున్నామంటే 4 పొరలు అవుతుందండి. అంటే మనం లాగినప్పుడు తెగకుండా అనేది ఉంటుంది. తర్వాత అనేది ఇలా అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా పెట్టేసి అనేది తిప్పేసేసుకోవడమేనండి. ఎట్టకేలకు అనేది దీన్ని అయితే తిప్పేసానండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత
ఇప్పుడు అనేది మనము సేమ్ క్లాత్ అనండి, వేరే క్లాత్ అయితే కాదు, సేమ్ క్లాతే అనేది మనము ఎక్కువ మొత్తంలో అనేది ఇలా బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి చూడండి, ఎడల్పు వచ్చేసి 3 ఇంచుల ఎడల్పు, 3 ఇంచుల పొడవుతో ఉన్నాయి. అంటే బాక్స్ టైప్లో అనేది ఇలా అయితే ఇంకా ఉన్నాయండి. ఇవి అనేది మనము ఇంకా ఇలా పెట్టేసి అనేది కుట్టేసుకున్నామండి. చూడండి, ఇలా పెట్టేసి ఇలా అండి. చూడండి, ఇలా పెట్టి కుట్టుకున్న తర్వాత ఇలా అనేది తిప్పేసుకుంటాం కదా. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా అనేది ఇలా కుట్టుకోవాలి. ఇలా పెట్టి చూడండి, ఇక్కడికి వచ్చిందంటే కనుక ఇక్కడ పెట్టుకొని ఇలా అనేది అంటే ఇలా కొలుసుకున్నామంటే మనకు సైజ్ అనేది కరెక్ట్గా అనేది వస్తుందండి. అందుకోసమే ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది పెట్టేసేయాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా బట్టి ఇలా కొలుసుకోవాలి. ఇలా పెట్టి చూసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ అనేది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ నుంచి అనేది దీన్ని మళ్ళీ అనేది ఇలా పెట్టేసి కుట్టేసేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, మనం పెట్టిన కాడికి అనేది ఇది కరెక్ట్గా అనేది వచ్చేసింది. ఇలా అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము ఇంకొకటి కూడా సేమ్ ఇలాగనే అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇక్కడికండి ఇలా అనేది మనకు ఎన్ని కావాలో అన్ని అనేది పెట్టేసుకోవాలి. నేను ఎక్కువ మొత్తంలో అనేది కుడుతున్నానండి. ఇవి అయితే కనుక వేసేసానండి. చూడండి, ఒక్కొక్క దానికి అయితే కనుక 1 2 3 4 5 6 7 వేసానండి. ఇటు సైడ్ 7 ఇటు సైడ్ 7 అనేది వేసేసాను. ఎక్కువ మొత్తంలో వేసింటే కనుక చూడండి మనకైతే ఇలా అయితే కనుక వచ్చేస్తాయి. చూడడానికి కూడా అందంగా కనిపిస్తూ ఉంది కదండి. ఇప్పుడు అయితే కనుక దీన్ని ఒకటి పొడుగు ఎక్కువగా ఉండేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా పొడుగు ఎక్కువగా ఉండేటట్టు అనేది చూసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టేసేయండి. ఇంకా సేమ్ ఇదే క్లాత్ అనేది ఇలా అనేది తిప్పేసేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఈ 2 అనేది ఇలా పట్టేసుకోండి చివర్లు. ఇంకా ఇలా చివర్లు పట్టుకున్న తర్వాత ఇంకా చూడండి మళ్ళీ ఇలా చేసేసి ఈ చివర అనేది ఇలా అనేది చేసేసుకోండి. ఇలా అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా పెట్టేసాం చూడండి. దీన్ని కూడా అనేది తీసేసుకోండి. దీన్ని కూడా తీసేసుకొని చూడండి ఇలా అనేది వచ్చేటట్టు అనేది ఇక్కడ అనేది కుట్ట అనేది వేసేసుకున్నామండి. దీన్ని ఇలా అన్నామంటే అణిగిపోతుందండి మొత్తము. ఇప్పుడు దీన్ని అనేది ఇక్కడ పెట్టేసి అనేది మనము కుట్ట అనేది వేసేసుకున్నామండి. ఇక్కడ పెట్టేసి అంటే ఇక్కడ అండి సమానంగా ఉండాలి. ఇది 2 ఇలా సమానంగా చూడండి ఇలా చూసుకొని దీన్ని అనేది ఇలా చూసుకొని ఇక్కడ ఎక్కడైతే సమానంగా వచ్చేసిందో అక్కడ పెట్టేసి అనేది దీన్ని కుట్ట అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ అనేది క్లాత్ కొంచెం అనేది ఇలా తీసి అనేది కుట్టు వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి అండి ఇటు సైడ్ అనేది ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. మధ్యలో అనేది ఇవి ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా కిందికి వచ్చేటట్టు అనేది కూడా చూసుకోకండి. కరెక్ట్గా అనేది వచ్చేటట్టు అనేది ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము షోల్డర్లు అనేది జాయిన్ చేసుకున్నామండి. ఆల్రెడీ నేను బ్యాక్ భాగం అనేది కుట్టేసానండి. మెడ అనేది తిప్పేసేసుకోవడమే కాబట్టి ఇంకా ఇది కూడా చూపిస్తే లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందండి. అందుకోసం అనేసి ఏమైతే ఇంకా చూపించలేదు. ఇంకా చూడండి ఇక్కడ పెట్టేసి అనేది మనము షోల్డర్లో అయితే ఇంకా జాయింట్ అనేది చేసేసుకున్నాము. షోల్డర్లు అయితే జాయింట్ వేసేసాను. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు అనేది ఏమన్నా కానీ మనకు కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఏమన్నా సాగిచ్చినా కానీ షోల్డర్ దగ్గర ఇలా కటింగ్ చేసేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. ఇంకా చూడండి మెడ తిప్పేసేటప్పుడు నేనైతే ఇంకా బ్యాక్ అనేది థ్రెడ్స్ అనేది పెట్టేశానండి. ఇలా లూజ్ అట్లా మెడ అనేది మనకు పెద్దగా అయినా కానీ మనకు భుజాలు జారకుండా ఉంటుంది. చూడడానికి వెనక అనేది కూడా బాగుంటుందండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి.
హ్యాండ్స్ కూడా అనేది మనము బార్డర్ అనేది ఇదేద్దాం అనేసి అనుకున్నాం కదండి. దానికోసం అయితే కనుక నేను లైనింగ్ అయితే కనుక ఏం వేయట్లేదండి. ఇప్పుడు ఒకటి హ్యాండ్స్ అనేది తీసేసుకోండి. చూడండి ఇలా పెట్టేసి అనేది ఇలా పెట్టి అనేది కుట్టుకోవాలండి. నేను క్లాత్ కొంచెం తక్కువగా ఉంటే జాయింట్ అనేది వేసానండి. అందుకోసం అనేది ఇలా జాయింట్ వేసేసుకొని ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. క్లాత్ అనేది ఎత్తులు తక్కువ లేకుండా అనేది చూసుకోండి. చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎత్తులు తగ్గులు లేకుండా చూసుకొని కుట్టేసుకున్నామంటే మనకు నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకున్నామండి. పై కుట్టు అనేది ఇటు సైడ్ మాత్రమే వేసేసుకోవాలండి. ఇటు సైడ్ మాత్రమే అనేది పై కుట్టు అనేది వేసేసుకోవాలి. పై కుట్టు వేసుకున్నట్టు కొంచెం లాగినట్టు ఇలా అనేసి వేయడంతో కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత కింది వైపు అండి ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. మనము లైనింగ్ ఉన్నదంటే తిప్పేసేసుకోవచ్చండి. కానీ లైనింగ్ వేసుకుంటే ఇంకా మందం ఎక్కువగా అయిపోతుంది అనిపిస్తుంది. చూడండి హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇలాగనే ఇంకొకటి కూడా అనేది కుట్టేసుకున్నాము. చూడండి రెండు అనేది కుట్టేసాను. ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఇక షోల్డర్లకు అనేది జాయింట్ అనేది వేసేసుకోవడమే అండి. ఇక నేను ఇందాక అనేది పై కుట్టు అనేది వేయలేదండి షోల్డర్లకు, ఎందుకంటే దారం అనేది ఈ కలర్ ఉన్నదండి, అందుకనేసి వేయలేదు. ఇలా పై కుట్టు వేసుకోవాలండి గ్యారెంటీగా అనేది మెడలు తిప్పేసడానికి. ఇలా అనేది పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత దీన్ని అనేది రెండు షోల్డర్లు అనేది ఇలా పెట్టి చూడండి కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది అర్థమవుతుంది. ఇవైతే ఇంకా కరెక్ట్గా ఉన్నాయండి. ఏమైనా పీసులు ఉంటే వారన కట్ చేసేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు అనేది ఇలా తిప్పేసేసుకోండి. చూడండి ఇలా తిప్పేసి మనము దీన్ని అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకున్నాము. చూడండి హ్యాండ్స్ అనేది ఇలా పెట్టేసి జాయింట్ అనేది చేసేసుకోవడమేనండి. చూడండి నేనైతే ఇంకా హ్యాండ్స్ అనేది కుట్టేసాను. రెండు వైపులా అనేది కూడా కుట్టేసానండి. రెండు వైపులా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నామండి. చూడండి ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది చివర అనేది చూసుకొని వేసుకోవాలండి. ఇలాగా ఇలా స్ట్రైట్ కుట్టు వేసుకునే ముందు అనేది చూడండి వెనక కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేది పెట్టేసుకోండి. నడుము దగ్గర అనేది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం అనేది లూజ్ ఉన్నదంటే కనుక ఈ థ్రెడ్స్ కట్టుకున్నామంటే మనకు సరిపోతుందండి. ఇవి కుట్టేది నేను చాలా వీడియోస్లలో చూపించానండి, ఈ వీడియోలో అయితే కనుక చూపించలేదు. ఇంకా ఇలా చివరండి ఇలా కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ కుట్ వేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టేసుకొని కింద మనం అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, దాన్ని అనేది తీసేసుకున్నాము. తీసేసుకొని మనకు లైనింగ్ అనేది క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదండి, జాయింట్ అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది అనేది చెప్పాను. పెద్దవాళ్ళకు గ్యారంటీగా అనేది జాయింట్ అనేది పడుతుందండి. ఇంకా జాయింట్ వేసుకోవడానికి అయితే ఇంకా ఇక్కడ చూడండి ఎడల్పు ఎక్కువగా ఉంది కదండి, ఈ కెళ్ళి అనేది ఇలా కుట్ట అనేది వేసుకోవాలి. అంటే ఇవి రెండు ఉన్నాయి కదండి, కలిపి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా రెండు కలిపి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది తక్కువగా వచ్చిందండి. ఇక్కడ ఓపెన్ అనేది లేదండి, ఇటు సైడ్ కింది అనేది ఓపెన్ ఉంది. ఇప్పుడు ఓపెన్ లేని సాట మనం ఎక్కడైతే ఇంకా కుట్టు వేసేసామో చూడండి, దీన్ని రెండు దానిలో కలిపి దాన్ని అనేది ఇలా పెట్టేసేయండి.
ఇలా పెట్టుకొని ఇట్లా పట్టుకున్నామంటే కనుక ఎక్కడికి వరకు అనేది తక్కువగా వచ్చింది అనేది కనిపిస్తుందండి. ఇక్కడికి అనేది తక్కువగా వచ్చింది. ఇక్కడ నుంచి అనేది మనము కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. అక్కడ నుంచి కుట్టు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోవాలి. పై కుట్టు వేసుకున్నామంటే ఇది నీట్గా అనేది కనిపిస్తుంది. ఇలా లాగినట్టు తీసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీన్ని మర్చుకొని అనేది చూద్దామండి. అంటే ఇందాక ఎలా ఉందో అలాగనే అనేది చూడండి, ఈ నడుము పట్టుకొని ఇలా మడుచుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇలా మడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం జాయింట్ చేసినాం కదండి, దాని క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చిందంటే ఇక్కడ అనేది మనకు కనిపిస్తుంది అండి. ఇక్కడ కనిపించినప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చింది కదండి, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకున్నాము. ఇదైతే కనుక మనం జాయిన్ చేసినదండి, అది అడుగు పడేటట్టు అనేది చూసుకోవాలా. అప్పుడే అనేది మనకు అసలైన క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది తెలుస్తుందండి. ఇక్కడ చూడండి, ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా అనేది వచ్చేసింది చూడండి, మొత్తం అనేది కరెక్ట్గా అనేది ఉంది. ఇప్పుడు అనేది మనము ఇక్కడ నుంచి అనేది ఇలా మర్చి అనేది కుట్టు వేసేసుకున్నామండి. చూడండి, మొత్తం అనేది ఇలా మర్చి అనేది కుట్టేసాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ని అనేది తీసేసుకోవాలండి. చూడండి, ఈ క్లాత్ని తీసేసుకొని ఇంకా ఇప్పుడు అనేది ఇవి అనేది మనము జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇలాగా అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. పై కుట్టండి, పై కుట్టు కూడా వేసేసుకున్న తర్వాత ఒక చివర అనేది తీసుకోండి. ఎనికిపాటు అనేది తీసుకోవాలండి, అసలైన కెళ్ళి కాకుండా. అటువైపు అనేది తీసేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది పెట్టేసేయాలండి. ఈ రెండు అనేది ఒకే కెళ్ళి ఉండేటట్టు అనేది చూసేసుకోవాలండి. ఈ రెండు అనేది ఒకే కెళ్ళి ఉండేటట్టు చూసుకొని ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసాను. ఇలా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం కదా, మళ్ళీ చివరికి అనేది తీసుకొని చూడండి ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడ అనేది కూడా కొంచెం ఇలా లోపలికి పెట్టేసి మర్చుకోవాలండి. ఎక్కడే కానీ ఈ క్లాత్ అనేది బయటికి కాన్ రాకుండా అనేది చూసుకోవాలండి. ఇలా అనేది మర్చుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. ఎక్కడన్నా కానీ మనకు క్రాస్గా వస్తుంది అనేసి అనిపించినప్పుడు మీరు చూడండి ఇలా కొంచెం ఇలా క్లాత్ని అనేది మర్చుకోండి. మర్చినామంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కింద అనేది ఎడల్పు ఎక్కువగా ఉంటుందండి, ఇక్కడికి పైకి వచ్చే లోపల అనేది ఎడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది కొంచెం సాగినట్టు వస్తుంది. అప్పుడు అనేది మీరు అలా కొంచెం అట్లా మడత పెట్టేసారంటే సరిపోతుంది. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. డబల్ కుట్టు అనేది వేసానండి నేను. ఇలా డబల్ కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ అండి ఇంకొక సైడ్ అనేది మనము కుట్టు అనేది వేసేసుకోలేదు కదా, ఇంకొక సైడ్ కూడా అనేది మనము హ్యాండ్స్ దగ్గర నుంచి స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా అనేది చూడండి, ఈ కుట్టు కూడా అనేది చివర అనేది వేసుకుంటూ రావాలండి. ఇక్కడికి వచ్చే లోపల అనేది మనం కావాల్సింటే కనుక మళ్ళీ అనేది కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అటువైపు అనేది మనము కట్టుకోవడానికి ఈ థ్రెడ్ అనేది పెట్టేసాం కదండి, ఇటువైపు కూడా అనేది సేమ్ అలాగనే అనేది పెట్టేసి కుట్టేసుకోవాలండి. ఇలా లోపలనే పెట్టి కుట్టేదానా మనకు టైట్గా అనేది ఉంటుందండి. గట్టిగా పిల్లలు లాగినా చేసినా అనేది ఊడిపోకుండా ఉంటుంది.
ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లైనింగ్ను వేరు చేయండి. ఇలాగా లైనింగ్ను వేరు చేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన క్లాత్ మీద మాత్రమే అనేది కుట్టు అనేది వేసేసుకోండి. చూడండి ఇలాగ అసలైన క్లాత్ ఇలా అసలైన క్లాత్ మీదనే కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ ఉంది చూడండి, ఈ లైనింగ్ మీద అనేది కుట్టు వేసేసుకోవాలండి. ముందుగా అనేది అసలైన క్లాత్ మీద వేసుకొని తర్వాత అనేది లైనింగ్ మీద అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇది అనేది లోపలికి ఇలా పెట్టేసేయాలండి. అసలైన క్లాత్ లోపలికి పెట్టేసి పైన క్లాత్ ఇలా కుట్టు అనేది వేసేసుకోవడమే. చూడండి ఇలా అనేది కుట్టు అంటే ఏదానికి అది అనేది విడివిడిగా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా విడివిడిగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు అనేది మీ సైజు, మీరు ఎంత సైజు కావాలనో అంత సైజు చూసుకొని అనేది ఇంకా కుట్లు అనేది ఎక్కువగా వేసేసుకోవచ్చు అండి. డ్రెస్ అనేది పూర్తయింది, నేను ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేస్తాను. చూడండి కుట్లు అనేది సైడ్ కుట్లు అనేది వేసేసానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా డ్రెస్ పూర్తయింది కదా, తిప్పేసేసుకోవడమేనండి. డ్రెస్ అనేది భలే వచ్చేసిందండి, కలర్ కూడా అనేది భలే సెట్ అయిందండి. ఇక చూడండి డ్రెస్ మొత్తం అనేది ఇలా అయితే ఇంకా వచ్చేస్తుందండి. ఇక చూడండి మనం కుట్టేటప్పుడు అనేది కొంచెం ఏదోలా అనిపించింది కదా, కుట్టిన తర్వాత కలర్ కూడా బాగా సెట్ అయింది, భలే వచ్చింది. చూడండి నాకైతే భలే నచ్చేసింది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాగ్ కానీ చూడండి, బ్యాగ్ కానీ వచ్చేసి ఫ్రంట్ కానీ అండి. ఈ డ్రెస్ను నేను వేసుకొని కూడా మీకు అనేది చూపిస్తానండి. మీకు ఒక ఐడియా వస్తుంది, నేను డ్రెస్ వేసుకున్నానంటే వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. చూడడానికి కానీ సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే వేసుకొని అయితే చూపిస్తాను. చూడండి వేసుకొని చూపిస్తాను కదా, ఈరోజు అయితే ఇంకా వేసుకున్నాను. డ్రెస్ అయితే చూడండి ఇలా అయితే ఇంకా వచ్చేసింది. చూడండి మనకు చాలా బాగా అనేది వచ్చేసింది. డ్రెస్ కూడా చెప్పాను కదండి, పూర్తిగా కిందికి కాదు అలానే పైకి కాదు అన్నట్టుగా అనేది ఇంకా ఇంతమైన అయితే పెట్టేసాను నేను డ్రెస్ మొత్తాన్ని అయితే. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే ఇంకా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.